ఫ్రీ బస్ సర్వీస్ ఎలా ఉంది మేడం? ఓకే, బాగుంది. అంటే బాగుంది కానీ కొంచెం బస్సులు ఎక్కువ వేస్తే బాగుంటుంది. చార్మినార్కి బస్సులు తగ్గినాయి. అంటే లేడీస్కి ఉపయోగకరంగా ఉందా అంటే అనవసరంగా చెప్తున్నారు? లేదు లేదు, బాగానే ఉందండి. లేడీస్కి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. కొనసాగించాలని అనుకుంటున్నారు? కొనసాగించాలి. ఇంకా కొన్ని సనత్ నగర్ నుంచి బస్ డిపో నుంచి బస్సులు ఎక్కువ వేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సర్వీస్ ప్రవేశపెడదాం అనుకుంటున్నారు. ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ విమర్శలకు గురైంది కదా, దానివల్ల కొంచెం భయపడుతున్నట్టున్నారు. విమర్శలు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారండి. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని ఈ విషయంలో మెచ్చుకోవచ్చు అంటారా? మెచ్చుకోవచ్చు అండి. కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇది మంచి ఉపయోగకరమైన పథకం. ఉపయోగకరం, లేడీస్కి ఉపయోగకరం. అంటే స్టార్టింగ్లో కొంచెం బాగా విమర్శలకు గురైంది కదా. విమర్శలు అన్నీ చేస్తూనే ఉంటారండి. నచ్చిన వాళ్ళు విమర్శలు చేస్తారు, నచ్చిన వాళ్ళు ప్రశంసిస్తారు. అంటే వర్కింగ్ ఉమెన్స్కి బాగానే బాగానే ఉందండి ఈ పథకాన్ని కొనసాగింది. ఇంకా రేవంత్ రెడ్డి సర్కార్లో ఇంకా ఏమేమి చేయాలని మీరు కోరుకుంటున్నారు? అంటే ఇంకా లేడీస్కి కొన్ని ప్రయోజనంగా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అంటే వచ్చేసారి కూడా ఈ గవర్నమెంటే రావాలంటే వాళ్ళు ఈ గవర్నమెంట్ కొనసాగించే అవకాశం ఉందంటారా? ఉందండి. మిగతా పథకాలు కూడా బాగానే ఉన్నాయా? ఇంకా పథకాలు అయితే మా వరకు అందలేవు, అందినప్పుడు చెప్తాం దాని గురించి ఆన్సర్లు. అంటే హైడ్రా ఒకటి కూల్చేస్తున్నారు అయ్యి అన్నారు కదా, చెరువులు కబ్జాలు, అది మంచి పనేనా కాదా అని మీరు అనుకుంటున్నారా? హైడ్రా ఒకటి ఇంకా అది కొంచెం ఆలోచించి చేయాలండి. పేద ప్రజల మీద అలా అటాక్ చేయడం నచ్చలేదు. అదొకటి కొంచెం నోటీసులు ఇచ్చి ముందు పెద్ద ఆఫీసర్ల మీద తీసుకోవాలండి చర్యలు, పబ్లిక్ మీద కాకుండా ఆఫీసర్ల మీద చర్యలు తీసుకొని తర్వాత పబ్లిక్ దగ్గరకు వస్తే బాగుంటుంది. అంటే చెరువులు కబ్జా చేయడం అది సరైనది కాదు కదా. సరైనది కాదంటే రిజిస్ట్రేషన్ చేసి అమ్మినప్పుడు కూడా ఆఫీసర్లదే కదండి తప్పు. రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్లది కూడా కదా తప్పు. ముందు రిజిస్ట్రేషన్ చేయొద్దు. రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు రాంగ్ అని చెప్తే డబ్బులు కట్టరు కదండి గరీబ్ వాళ్ళు. సో అంటే మూసి ఒకటి ప్రక్షాళన చేస్తానంటున్నారు, దాన్ని సుందరీకరణ చేస్తానంటున్నారు కదా, అక్కడ ఇల్లు వేరే వాళ్ళకి ఇచ్చి దాన్ని చేయడం మంచిదని అంటారా కాదంటారా? మంచిదే అండి. వాళ్ళకి ఇండ్లు వేరే దగ్గర చూపించి చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే ఒక్కరికి కాదు కదా, అందరికీ ప్రయోజనకరం అది. అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చేసారి కూడా సీఎం అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా, లేకపోతే మారే అవకాశం ఏమైనా ఉందనుకుంటున్నారా? ఇలాంటి పనులన్నీ విమర్శిస్తారండి, ముందు చేసిన తర్వాత ఆయనే వస్తారు. ఎవరు మంచి పనులు చేస్తే వాళ్ళే వస్తారండి. వాళ్ళే వస్తారంటారా? ఫ్రీ బస్ వచ్చేది బాగుంది కదా, ఫ్రీ బస్ అందరికీ బాగుంది. అంటే స్టార్టింగ్ లో ఉల్లిపాయలు కట్ చేసుకున్నారని అదని ఇదని బాగా వాళ్ళు ఏదో ఒకరిద్దరు పిచ్చి పని చేశారని అందరికీ అయితే కాదు కదండి. ఎవరు అవసరం మీద వాళ్ళు ఫ్రీగానే వెళ్తున్నారు కదా. ఏదో ఒకరిద్దరు చేశారని దాన్నే పట్టుకొని వెళ్ళకూడదు. దీనివల్ల ఉపయోగపడుతుంది అంటారా? బాగా ఎందుకు ఉపయోగపడదు? వాళ్ళంత ఉపయోగపడుతుంది లేడీస్ కి. అంటే ఫ్రీగా అనవసరంగా తిరగడంలో ఈ మానేశారు లేడీస్. తిరిగి కూడా కొంతమంది తిరుగుతారండి, అవసరం మీద వెళ్ళే వాళ్ళు వెళ్తారు ఎప్పుడో కానీ. అందరూ ఫ్రీగా తిరిగారు కదా. ఇప్పుడు ఫ్రీగా బస్సు ఉందని ఇంట్లో పనులు మానుకొని ఊరికే తిరుగుతారా? అంటే ఈ ఫ్రీ బస్సు వాళ్ళు బస్సులు తగ్గించేసారని అయ్యి అంటున్నారు, అదా మీరు నిజం అనుకుంటున్నారా? అంటే బస్సులు పెంచాలా? అంటే రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు? అంటే ఇది మంచి పథకం ఉంచాలి, ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని అంటాం. మంచి పథకమే, మంచి పథకం. ఓకే మేడం. అయిపోతుంది. ఎక్కడ ఉంది పబ్లిక్ కొట్టుకున్నాడు, మళ్ళీ సీట్స్ అయితే దొరుకుతలే వస్తాడు. వాళ్ళ దాంట్లో కూర్చుంటే వాళ్ళు ఏవాటేస్తారు. అది కూడా మనదే తప్పదు. కానీ వీళ్ళు తక్కువ చేసి ఉంటే అయిపోవు. ఫ్రీ బస్ ఎందుకు పెట్టిరు? ఇంత చిన్న చిన్న కష్టాలు ఉంటే ఉంటాయి. చిన్న కష్టాలు రోజు పొద్దుగా పోతాం, పొద్దుకి వస్తాం. అంటే వర్కింగ్ ఉమెన్స్ కన్నా ప్రాబ్లంగా ఉందని అనుకోవాలా? అంటే మినిమం ఛార్జ్ పెట్టి చేస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారా ఏంటి? లేకపోతే ఫ్రీగా మెయింటైన్ చేయాలా వద్దా? ఫ్రీ బస్ ఉండాలా వద్దా అనుకుంటున్నారా? ఇక కొంతమందికి మంచిగానే ఉంది, మా సొండలకు జాబ్కి పెట్టడానికి కష్టంగా ఉందండి. అంటే డైలీ చేసే వాళ్ళకి కొంచెం కష్టమే ఉంది. పొద్దుగాల అయితే ఇంకా అసలు ఇక్కడ కొనాలకు నిలబడాలి. అంటే కొన్ని బస్సులు అలాగా కొన్ని టికెట్ బస్సులు పెడితే బెటర్ అంటారా? అంటే ఈ మీలాంటి వాళ్ళు ఎక్కేయడానికి బాగుంటుందని చెప్పి. ఇక అట్లా ఉండదు కదా, అట్లా ఉండదు. మనం ఏంటంటే ఏది వస్తే అది ఎక్కేస్తాం. అవును. ఇక అట్లా ఫ్రీ బస్సు బాగుందా లేదా చెప్పండి చాలు. బాగుందా? ఈ సర్వీస్ ఉంచాలా వద్దా? నడిపియాలి. సర్వీస్ ఉంచాలనుకుంటున్నారా? అంటే కొంతమందికి ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి అప్పట్లో ఉల్లిపాయలు కోసుకుంటున్నారు. డబ్బులు ఇచ్చినా అలాగే ఉంటది, డబ్బులు ఇవ్వకపోయినా అలాగే ఉంటది. అంటే అనవసరంగా తిరుగుతున్నారు లేడీస్, పని పడలేకుండా అని చెప్పి. పొద్దున పనులన్నీ ఆపేసి ఏం తిరగరు కదా. సో ఫ్రీ బస్ అయితే మంచిగా ఉపయోగపడుతుంది ఆడవాళ్ళకి. దీనివల్ల లేడీస్ ఉద్యోగాలు చేసుకోవడానికి బాగుంది. అంటే ఇంకోటి మూసీ నది ప్రక్షాళన చేద్దాం అనుకుంటున్నారు కదా, దాన్ని సుందరీకరణ చేద్దాం అనుకుంటున్నారు. అక్కడ ఇల్లు ఖాళీ చేస్తా అంటున్నారు. అది వేరే చోట వాళ్ళకి ఇల్లు ఇచ్చి చేయడం మంచిదనే కాదా? మంచిదే. మూసీ సుందరీకరణ చేయాలంటారా? రేవంత్ రెడ్డి గారి సర్కార్ బాగానే ఉందండి మీకు ఉద్దేశంలో? బాగానే ఉందా? అంతే కదా. అవును. మళ్ళీ అక్కడ పెట్టిన ఫరక్ పడదు, ఇక్కడ పెడితే ఆడోలే కొట్టుకుంటారు. అవన్నీ మీ ఆడోళ్ళ మధ్యలో ఉండాలి, మాకే సంబంధం ఉంటుంది. మీరు కలిసిపోవాలి. మీరు ఎక్కినాక ఇక నీకు దొక్కుతా నాకు దొక్కుతా, దొక్కితే నువ్వు కేసుడు. సీట్ కోసం కొట్టుకోవడం కంటే ఒక 10 నిమిషాలు నించోడానికి ఏముంది? ఫ్రీ బస్ అవుతుందా?
కాదు, ఒక గంట పడుతుందా? గంట పడుతుంది మళ్ళీ. అంటే మీరు ఏం చేస్తుంటారు? మేము వర్క్ చేస్తాం. వర్క్ చేస్తూ ఉంటారు. అంటే ఎంతో కొంత ఉపయోగం లేదంటారు ఈ బస్సు వల్ల? అంటే ఉన్నది, ఫ్రీ తిరిగేటోళ్ళకి ఉన్నది, కానీ మాకు వర్కింగ్ చేసేటోళ్ళకి అయితే లేదు. పొద్దున్నకే చూడండి, ఇంకా సాయంత్రం మీకు ఎంత ఇది ఉంటుంది, పబ్లిక్ బాగుంటుంది. అవునా? ఇక ఇట్లా పోయేటోళ్ళకి మంచిగానే ఉంటుంది. रोज लड़ाई हो रही, रोज जहाँ जहाँ बोले वहाँ लड़ाई। थोड़ी देर में ठीक हो जाएगा ना वो तो। तो है। फ्री बस अच्छा है नहीं है? क्या फ्री बस फायदेमंद है या नहीं है? लेडीज के लिए? फायदा है, अच्छा फायदा है, फायदा इसको रखना चाहिए। रखना चाहिए। रखना चाहिए। रेवंत रेड्डी जी अच्छे कर रहे हैं या किसी? आपको मिल रहे हैं सब सब मिल जो रहा फ्री है, बस है लेकिन वो? हमारे को राशन नहीं दे रहे, कार्ड नहीं दे रहे, हर चीज का कंट्रोल कर दे रहे, हर चीज पे महंगाई बढ़ा दे रहे, क्या फायदा? हाँ। गरीब लोगों के लिए बहुत परेशानी। महंगाई का कारण मोदी जी को देंगे या रेवंत जी को ठहराएंगे? राहुल जी को ठहराइए। रेवंत जी को जो कुछ अच्छा करना है। फ्री बस तो अच्छा है ना? ఫ్రీ బస్ అందరికీ వచ్చేది, ఫ్రీ బస్ బాగానే ఉంది కదా.